ఆకలి 2-3 రోజుల నుండి బాగా అవుతుంది. ఈ అమ్మకి అడిగిపోతే పెడుతుందో పెట్టదు, అడిగి అయితే చూస్తా. అయితే చికెన్ కూర అండి నానబెట్టుకున్నా. అమ్మా అమ్మా సరదా ఏమన్నా అనుకుంటారు. అమ్మ ఆకలి బాగా అవుతుంది, కొద్దిగా అంత ఉంటే అన్నం అవుతావు. అన్నం కొద్దిగా అన్నం వండుకోలే ఇప్పుడే చికెన్ వేసి కూర చేసి అన్నం పెట్టుకున్నా. కొద్దిగా అంతే రాదమ్మా పులుసుతో. ఎంత అక్కడ గట్ట అయ్యాలి. దండం పెడతా కొద్దిగా అంతే. కొద్దిగా అంత నేను ఆగేసాను. కొంచెం ఒక్కొండ పుంపుకొని దండం మీద కొద్దిగా తాకలి బాగా 2-3 రోజులు తిండి లేదు. ఈ దండం పెడతాము కొంచెం. ఇప్పుడు వండుకున్నా మేము, కొంచెం పెట్టు, కొంచెం కొంచెం ఉడుకుడుకుని అంత కొద్దిగా తమ్మ నీకు దండం పెడతాను. బాగా కన్న తల్లి తీరు లాంటిది. కొంచెం కొద్దిగా ఎందుకు కొద్దిగా నేను బసిన నేను ఇప్పుడే ఎన్నో బాధపడితో తెచ్చాను అనుకొని పెట్టుకున్నాను. దాన్ని పెట్టు చేసి అంటాను. ఎందుకు నేను ఎందుకు కూకున్నాను పెట్టుమని కొంచెం పెట్టు. 2 రోజులు లేదు లేకుండా ఉంటే నా ఇంటికి వచ్చి తెబ్బిడుతూనే ఉంటాం. నేను లేదంటే మళ్ళీ ఈయన ఉంటాను. లేదు లేదు నన్ను బబ్బ పెట్టిన దగ్గర లేదు. మళ్ళీ వచ్చావు. ఆకలి ఏం బాగా అవుతుంది. ఎవరింటికి పోయి అడుగుదామంటే భయం అవుతుంది. ముసలమ్మ కొట్టింది. అమ్మా ఎవరన్నా ఉన్నాలా? అమ్మా ఎవరన్నా ఉన్నాలా? బాగా కుదరదు. నేను అన్నం వేసుకుంటా. ఆకలి బాగా అవుతుంది. బాగా చెప్పుకోండి. మంచిగుండా మళ్ళీ రానా? మళ్ళీ ఎప్పుడన్నా అత్తా? ఇంట్లో ఎవరులేలా? ఎవరు లేని మంచిదని ఇలా ఉండండి. పెట్టకు పాప చిన్నోడు కానీ బిర్యానీతో పెట్టిండు.